మిథున మీద ఇంత నీచాతి నీచంగా మాట్లాడడానికి మీకు మనసు ఎలా వచ్చింది? బాబా, నచ్చిన వాళ్ళు ఏం చెప్పినా నీకిలాగే ఉంటుంది. నోర్మై! ప్రణవి, ఇలా రా. ప్రణవి, నువ్వు మాట్లాడుకో. ఏంటత్తయ్య, తనని ఇలా నేను పెంచేది? క్రిమినల్లా పెంచుతున్నావు. సంస్కారం సఖ్యత లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే హనుమాన్ చాలీసా విన్నట్లుగా ఉంటుందా నీకు? అంటే తన ఫీలింగ్స్ కావు. మిథున మీద ద్వేషం అసూయతో ఇలా మాట్లాడుతోంది. చూడు గౌతమ్, తనేదో చూసింది నాకు చెప్తోంది, అంతేకాని మిథున మీద ఎలాంటి అసూయ ద్వేషాలు లేవు. మీ కాపురం బాగుండాలనే తన తాపత్రయం. తన మాటలు అలా ఉన్నాయా? తన ఉద్దేశం అలా ఉందా? మిథునని టార్గెట్ చేసి లేనిపోని ఊహించుకొని అనుమానాలు పెంచుతుంది. చదువుకున్న వాళ్ళు ఇలానైనా మాట్లాడేది? మీరు ఆఫీస్కి వచ్చి నాతో ఈ టాపిక్ మాట్లాడినప్పుడు అక్కడే మీరు తప్పుగా మాట్లాడారని చెప్దాం అనుకున్నాను. అపార్థం చేసుకొని ఉంటారు, ఇంటికి వెళ్ళాక మాట్లాడదామని సైలెంట్ అయ్యాను. తన మాటలు విని మీరు అపార్థం చేసుకున్నారని ఇప్పుడు నాకు అర్థమైంది అత్తయ్య. అత్తయ్య, ఇంకోసారి నా భార్య గురించి కానీ రాహుల్ గురించి కానీ వాగారో రక్త సంబంధం అని కూడా చూడను. రక్తం కళ్ళ చూస్తాను. మీ అమ్మ స్థానంలో నిలబడి పెళ్లి చేస్తున్న తన గురించి నువ్వింత దారుణంగా మాట్లాడతావా? మిథున కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు. నోరు జాగ్రత్త, ఖబర్దార్. బాబు గౌతమ్, ఇంతటితో ఈ విషయాన్ని వదిలేద్దాం. నువ్వేమీ కోపం తెచ్చుకోకు. అత్తయ్య, ప్రణవిని కంట్రోల్లో పెట్టండి, లేదంటే నేను కంట్రోల్ తప్పాల్సి ఉంటుంది. అలాగే బాబు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. మనం గౌతమ్ విషయంలో రెండు రకాలుగా ఆలోచించాం. మనం క్రియేట్ చేసిన అనుమానాలు గౌతమ్ గనక నమ్మితే నెక్స్ట్ మనం డోస్ పెంచుదాం అనుకున్నాం. ఒకవేళ నమ్మకపోతే ఇంకో దారిలో వెళ్ళడం. ఇంకో దారిలో వెళ్ళినా వర్కౌట్ అవుతుందా? ఏ పిచ్చిదానా, అనుమానం ఒక భయంకరమైన మానసిక వ్యధ. మనసులో పుట్టిందంటే అది చచ్చేదాకా వదిలిపెట్టదు. మీ బావ మనసులో అది సక్సెస్ఫుల్ గా పుట్టించాం. వాడు ఎంత పాజిటివ్ గా ఆలోచించినా బయటికి మాత్రం రాలేడు. మరి వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? చెప్పను, చేసి చూపిస్తాను. ఆ అబ్బాయికి ఏమవుతుందోనని ఆదుర్త పడడం, ఇంటికి వెళ్తుంటే రాహుల్ క్షేమంగా ఉన్నాడని డాక్టర్స్ చెప్పేంత వరకు నేను వెళ్ళనివ్వను అని చెప్పడం, అసలు రాహుల్ ఇంటికి రాకపోతే నేను ఇంటికి రానని చెప్పడం. రాహుల్ కర్రసాములో గెలిచి ఆ మిథునకి హీరోలా కనిపించాడు, అందుకే ఇంప్రెస్ అయి ఉంటుంది. ఆ యంగ్ రాహుల్ మీద ఖచ్చితంగా మోజుపడే మిథున ఇలా చేస్తుంది. ఏంటి శ్రీవారు, మీరిక్కడున్నారా? మీకోసం వెతుకుతున్నాను. ఆఫీస్ నుంచి వచ్చారు, భోజనం చేశారు, నాతో సరిగ్గా మాట్లాడలేదు. ఏమైందండి?
ఏంటి సడన్ గా ఈ కౌగిలింత? ఆఫీస్లో నేను ఈరోజు మిస్ అయ్యాను కదా, అందుకే ఈ కౌగిలింత. మీటింగ్ ఎలా జరిగింది? ఎక్సలెంట్, అందుకే ఈ కౌగిలింత. అబద్ధం చెప్పకండి. ఈ కౌగిలింతకి కారణం ఇంకోటి ఉంది కదా? భార్యాభర్తలు రోజుకి కనీసం 4 సార్లైనా కౌగిలించుకోవాలంట. సైకియాట్రిస్ట్ చెప్పారు. అలా కౌగిలించుకుంటే ఆ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటుందంట. ఆ న్యూస్ మీరు కూడా చదివారు కదా? ఎస్ ఎస్. అయితే ఇంకో 3 కౌగిలింతలు బాగి. ఆశ దోశ అప్పడం. ఆ 3 బెడ్రూమ్ లో ఇస్తాను. ఏంటి? ఆశ దోశ అప్పడమా? అవునండి, ఇందాక పిన్ని వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ గట్టిగా మాట్లాడుతున్నారు. ఏమైంది? అదే మిథున, పెళ్లి పనులన్నీ నీ మీదే వదిలేస్తే ఎలా? మీరు కూడా షేర్ చేసుకోండి అని కాస్త గట్టిగా చెప్పాను. అయ్యో, వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎందుకండి, మనమే చూసుకుందాం. చిన్న చిన్న పనులైనా షేర్ చేసుకోవాలి కదా. సరే వదిలే. పెళ్లి పనులు ఎక్కడ దాకా వచ్చాయి? పెళ్లి మండపం ఫైనల్ అయిందండి. ఇక బ్రైడల్ ఆర్నమెంట్స్ బట్టలు షాపింగ్ చేయాలి. అవి బ్యాలెన్స్ ఉన్నాయి. గోల్డ్ ఆర్నమెంట్స్ మన దగ్గరే ఉన్నాయి. బట్టల షాపింగ్ కి షాప్ కి ఎందుకు వెళ్ళడం? టైం వేస్ట్. డిజైనర్ ని ఇంటికి పంపిస్తాను, ఆర్డర్ ఇవ్వండి. అమ్మయ్యా, సగం పని స్మార్ట్ గా ఫినిష్ చేశారు. ఇక ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినట్టే. మా శ్రీవారి సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. నేను నీకు సపోర్ట్ చేయడమే కానీ ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. విరాజ్, ఆరాధ్య, దొంగ. ముద్ద అయిపోయింది, ఇక ముచ్చట కూడా కావాలా? మిథున, మన ఇస్రో వాళ్ళు రీసెంట్ గా 2 చందమామలు ఉన్నాయని కనుక్కున్నారు, తెలుసా నీకు? అవునా? ఇంకో చందమామ ఎక్కడా? తెలీదా నీకు? నా కౌగిల్లో ఉంది. డైరీలో రాయడం మానేసి నాకే డైరెక్ట్ గా చెప్తున్నారా కవి గారు? అమ్మ ప్రేమ భార్య ప్రేమ ఒకటి కాదంటారు, కానీ నీలాంటి భార్య ప్రేమ అమ్మ ప్రేమకి ఏమాత్రం తక్కువ కాదు మిథున. అమ్మైనా భార్య అయినా ఆడదే అండి, నో కంపారిజన్. నీ ప్రేమ ముందు నేను ఓడిపోయాను మిథున.